బిగ్ బాస్ సీజన్ 9 లో కొనసాగుతున్న తనుజ తీవ్ర అస్వస్థతతో గురయ్యి మొత్తానికి కళ్ళు తిరిగి పడిపోయిందనే చెప్పాలి. తనుజ కళ్ళు తిరిగి పడడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ వారం అంతా ఆమె డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిందనే చెప్పాలి. ఎందుకు అంటే భరణి గారు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళడం, తర్వాత నా అనుకున్న ఇమాన్యుయల్తో గొడవ పెట్టడం, అంతేకాకుండా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఇష్టానుసారంగా మాట్లాడటం, ఇవన్నీ కూడా తనకి ఎంతో డిప్రెషన్ గురి చేశాయనే చెప్పాలి. ఈ కిందలో భాగంగానే రీతు అయితే గనక వాష్రూమ్ దగ్గర కూర్చొని చాలా అంటే చాలా ఏడుస్తుంది చిన్న పిల్లలాగా. ఇక ఆమెను ఊరుకోపెట్టడం ఎవరి తరం కావట్లేదు. అయ్యో తనుజ, నువ్వు నా ఫ్రెండ్వి, నీకేం కాకుండా నువ్వు బయటికి రావాలి అంటూ రీతు ఎక్కెక్కి ఏడుస్తుంది. ఇక ఇదే తరుణంలో ఇమాన్యుయల్ కూడా వెళ్ళాడు. ఇక ఇమాన్యుయల్ అయితే ఏమైంది రీతు అని అడిగితే ఏం లేదబ్బా అంటే, మరి ఎందుకు తనుజ కళ్ళు తిరిగి పడిపోయింది, భోజనం చేయడం మానేసిందా ఏంటి అంటూ రీతుని అడగటంతో భోజనం కూడా సరిగ్గా తినలేదబ్బా, ఈ వారం రోజులు తను చాలా డిప్రెషన్ గా ఉంది. నేను అప్పటికి చెప్పాను, అరే ఈ వారం నీకు బాలేదు కదా, కొంచెం రెస్ట్ తీసుకో, గేమ్ ఏమి ఆడకు, బిగ్ బాస్ కి మేము చెప్తామన్నా సరే లేదు లేదు నేను ఎలాగైనా సరే గేమ్ ఆడాలి, ఈ వారం కెప్టెన్ అవ్వాలంది. కానీ తీరా చూస్తే ఇలా మధ్యలో కళ్ళు తిరిగి పడిపోతే నాకు చాలా భయం వేస్తుంది అబ్బా అంటూ రీతు ఇమాన్యుయల్ కి చెప్తుంది. ఇక ఇమాన్యుయల్ అంటున్నాడు, తనుజ డిప్రెషన్ కావడంలో ఒక భాగం నేను కూడా అవుతాను. ఎందుకంటే నేను తనతో ఈ వారం గొడవ ఆడాను, అసలు మాటే మాట్లాడలేదు, ఏదేమైనా సరే నేను అలా చేసి ఉండకుండా ఉండుంటే బాగుండేది అంటూ ఇమాన్యుయల్ రీతుకి చెప్తున్నాడు. ఏది ఏమైనప్పటికీ రీతు తనుజ వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి తనుజ కోసం ఏడుస్తుంది రీతు. అయితే తనుజ మెడికల్ రూమ్ లో ఉంది, ఇంకా ప్రస్తుతం లైవ్ లో అయితే చూపించట్లేదు. మరి మీరు ఏమంటారనేది కమెంట్ చేయండి. తనుజ త్వరగా కోలుకోవాలనుకుంటున్నారా లేదా అనేది మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.